హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. నార్మల్గా మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా థ్రెడ్ పైపింగ్ని ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా లోపల వైపున అంచులు ఏమీ కనిపించకుండా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా లోపల వైపున ఖర్చులు ఏమీ కనిపించకుండా థ్రెడ్ పైపింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఈ రౌండ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి చూపిస్తున్నాను. మనం మొత్తం బ్లౌజ్కి కూడా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ నెక్ బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. దీనికి థ్రెడ్ పైపింగ్ వేయడానికి ఆపోజిట్ కలర్ క్లాత్, అంటే మనకి ఓన్లీ పైపింగ్ రావడానికి ఇది వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉండేలా ఒక క్లాత్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ పీస్ని తీసుకోవాలి. అలానే పైపింగ్కి థ్రెడ్ కోసం పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేయాలి. అలానే మనకి ఈ నెక్కి నార్మల్గా బ్లౌజ్ నెక్ స్టిచ్ చేసుకోవడానికి అయితే క్రాస్ పీస్ని తీసుకొని నెక్ రౌండ్ కుట్టు వేసేసుకుంటాం కదా, అలా ఒక క్రాస్ పీస్ని చిన్న చిన్న పీసుల్ని తీసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మనం నెక్ బెల్ట్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదేవిధంగా ఇది కూడా 1 లేదంటే 1.5 ఇంచు వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం క్రాస్ పీస్ని తీసి పెట్టుకున్నాం కదా, తీసుకున్న ఈ క్రాస్ పీస్ని మధ్యలో థ్రెడ్ పెట్టేసి కరెక్ట్గా సగానికి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. సగానికి డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనం సింగిల్ ఫూట్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుందాము. ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు, అంటే నార్మల్గా మనం పాదం ఖర్చు పెట్టుకుంటాం కదా, అలా ఎక్స్ట్రా ఖర్చు 1/2 ఇంచు ఉండేలా ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ పైపింగ్కి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్లో స్టిచ్ చేయడానికి క్రాస్ పీస్ని తీసుకున్నాం కదా, ఈ క్రాస్ పీస్కి పై వైపున అంటే రైట్ సైడ్ ఇలా ఒక చివరి నుండి పెట్టేసుకోవాలి. అంటే ఒక చివరి నుండి ఈ థ్రెడ్ వచ్చేసి మధ్యలోకి వచ్చేలాగా ఈ 2 చివర్ల ఎడ్జెస్ కలిపి ఇలా పెట్టేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ క్రాస్ పీస్కి ఈ థ్రెడ్ పైపింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో రైట్ సైడ్న ఈ క్రాస్ పీస్ని పెట్టుకోవాలి. అంటే ఈ లోపల వైపున థ్రెడ్ పైపింగ్ వచ్చేలా పెట్టుకోవాలి, పై వైపున ఈ క్రాస్ పీస్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసిన ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర ఎగ్జాక్ట్గా ఈ కుట్టు పై వైపునే కుట్టు పడేలా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ని జాయిన్ చేసేటప్పుడు మనకి నెక్ రౌండ్ మరీ సాగకుండా చూసుకోవాలి. ప్లస్ మనం ఈ ఖర్చు ఇక్కడ ఆల్రెడీ ఎంతైతే ఖర్చు ఉందో ఇదే ఖర్చు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా బ్లౌజ్ పీస్లో కూడా ఇదే ఖర్చు వచ్చేలా చూసుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ జాయిన్ చేసుకోవాలి.
ఇలా ఇంతవరకు ఈ ఎక్స్ట్రా బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ రౌండ్ నీట్గా వస్తుంది. ఇలా ఈ నెక్ చుట్టూ టక్స్లు పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని లోపల వైపున జాయింట్ చేసిన ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు బయట వైపుకే ఉండాలి. ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ని మాత్రమే లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసే సైజ్ కూడా బ్లౌజ్లో చివరి వరకు ఇలా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్కి అసలు టచ్ అవ్వకుండా ఈ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసిన ఈ క్లాత్ను మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని ఈ లోపల వైపున కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పైపింగ్ దగ్గర వరకు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని పై వైపున ఒక్క కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక కుట్టు వేసేస్తున్నాను పైన. ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసి ఈ పార్ట్లో మాత్రం మన చాయిస్. కావాలి అనుకుంటే ఈ పైన కూడా కుట్టు కనిపించకుండా ఉండాలి అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కుట్టు వేశాను కదా, ఇలా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసుకునే నార్మల్ బ్లౌజ్కైనా సరే లేదంటే లైనింగ్ బ్లౌజ్కైనా సరే ఇలా పై వైపున మాత్రమే థ్రెడ్ పైపింగ్ కనిపిస్తుంది. లోపల వైపున ఎక్కడ ఆపోజిట్ కలర్ కానీ ఈ అంచులు కానీ ఏమీ కనిపించే అవసరం లేకుండా ఇలా చాలా సింపుల్గా నీట్ ఫినిషింగ్తో చాలా ఈజీగా మనం ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం చాలా సింపుల్గా మన బ్లౌజ్కి ఇన్విజిబుల్గా లోపల వైపున ఎక్కడ అంచులు కనిపించే అవసరం లేకుండా ఆపోజిట్ కలర్ క్లాత్ ఒకవేళ మనం సిల్క్ క్లాత్ వేస్తే కనుక లోపల వైపున గుచ్చుకుంటుందేమో అనేది అవసరం లేకుండా ఇలా మనం నార్మల్ బ్లౌజ్కి వేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ బ్లౌజ్కి వేసుకోవచ్చు, లేదంటే సేమ్ ఇదే ప్రాసెస్లో డ్రెస్కి కూడా మనం ఈ నెక్లో థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా అంటే చాలా సింపుల్గా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.